బర్మింగ్హామ్ టెస్ట్లో రెండవ రోజు పూర్తిగా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండవ రోజు భారీ స్కోర్ చేసిన టీమిండియా బౌలింగ్లో ఇంగ్లాండ్ను కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లాండ్వి 3 వికెట్లు పడగొట్టింది. ఫ్లాట్ వికెట్పై ఇండియన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తక్కువ వ్యవధిలోనే 3 వికెట్లు తీసి సత్తా చాటారు. తన రెండో ఓవర్లోనే బెన్ డెకెట్ని అవుట్ చేశాడు ఆకాశ్దీప్. ఆ వెంటనే ఓలీ పోప్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో 13 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ కొద్దిసేపటికే జాక్ క్రాలీని సిరాజ్ అవుట్ చేసేశాడు. జో రూట్, హ్యారీ బ్రూక్ ఇద్దరూ కలిసి 52 పరుగులు చేశారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది టీమింగ్లాండ్. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 587. ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనుకబడి ఉంది. మూడవ రోజు ఆట కీలకంగా మారనుంది. ఇంగ్లాండ్ని వీలైనంత తక్కువ స్కోర్కి పరిమితం చేస్తే ఈ మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇవ్వచ్చు. రన్స్ పరంగా డామినేట్ చేయాలనుకుంటే జో రూట్ని తొందరగా అవుట్ చేయాల్సిందే. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్లు చేతులు ఎత్తేసినా కూడా యశస్వి జైస్వాల్ రాణించాడు. రవీంద్ర జడేజా 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.